వెల్కమ్ టు సేనా న్యూస్. ప్రజా సమస్యలపై నిరంతర హిందూపురం శాసనసభ్యులు పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి ఆ దేవుడి కరుణ కృపా కటాక్షాలతో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ఇంకా మెరుగైన సంపూర్ణ ఆరోగ్యంతో యథావిధిగా దైనందిన జీవితంలోకి అడుగుపెట్టి అందరినీ ఆనందపరచాలని ఆకాంక్షిస్తూ ఆ శ్రీ కదిరి లక్ష్మీ నరసింహస్వామి అనుగ్రహం ఎల్లవేళలా బాలయ్య బాబు గారికి ఉండాలని ప్రార్థిస్తూ నేడు తొలి ఏకాదశి అనంతరం ద్వాదశి రోజున ప్రముఖ పుణ్యక్షేత్రం కదిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి మొక్కుబడిగా హిందూపురం పేట వెంకటరమణ స్వామి ఘనంగా పూజలు చేసి అక్కడి నుండి కాలినడకన కదిరికి పాదయాత్రగా వందలాది మంది బయలుదేరారు. బాలయ్య బాబు గారి ఇష్టదైవమైన లక్ష్మీ నరసింహస్వామి కృపా కటాక్షం నిండుగా ఉండాలని కోరారు. నందమూరి బాలకృష్ణ గారి ఆరోగ్యం మెరుగుపడి తొందరగా ఆయన ప్రజాజీవితంలో రావాలని కోరుకుంటూ ఈరోజు పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి కదిరి నరసింహస్వామి టెంపుల్ వరకు పాదయాత్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర జరుగుతుంది. ఇది విజయవంతం కావాలని ఆయన తొందరగా ప్రజాజీవితంలో రావాలని కోరుకుంటూ సెలవు. ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు ఏదైతే ప్రమాదవశాత్తు గాయపడ్డారో ఆయన త్వరగా కోలుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని చెప్పేసి మా అందరి ఆకాంక్ష, హిందూపురం ప్రజల కోరిక. ఎందుకంటే ఎన్నో కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చే ఈరోజు హిందూపురం అభివృద్ధి గెలలేదు కృషి చేస్తున్న మా ఎమ్మెల్యే గారు ప్రమాదవశాత్తు గాయపడడం చాలా బాధాకరం. ఆయన వెంటనే కోలుకొని తిరిగి ప్రజాక్షేత్రంలోకి వచ్చి హిందూపూర్ ప్రజల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారు కాబట్టి ఆయన కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు పేట వెంకటేశ్వర స్వామి గుడి నుంచి కదిరి లక్ష్మీ నరసింహ స్వామి గుడి వరకు తెలుగు యువత ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరుగుతుందన్నారు.